హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఏడిఎక్స్ అనే ఒక ఇండికేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఏడిఎక్స్ అనే ఇండికేటర్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఒక్కసారి మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కోసం ఒక్కసారి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనం ఈ ఏడిఎక్స్ అనే ఈ ఇండికేటర్ని ఎలా అప్లై చేయాలనేది మీకు అందరికీ తెలుసు. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే, నా ప్రీవియస్ వీడియోస్ని చూడని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, బిగినర్స్ కోసం. సింప్లీ మీరు ఇండికేటర్ సెర్చ్ బార్ ఓపెన్ చేయండి, అక్కడ సింపుల్గా ఏడిఎక్స్ అని కొట్టండి, మీకు క్లియర్లీ అది వచ్చేస్తుందండి. యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. సింపుల్గా దాన్ని అయితే అప్లై చేయండి. నేను ఆల్రెడీ చార్ట్ పైన అయితే అప్లై చేసి పెట్టాను. దీన్ని వన్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ ఇండెక్స్గా అయితే కన్ఫ్యూజన్ యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్గా అయితే చెప్పొచ్చండి, ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజనల్ ఇండెక్స్ అండి. దీన్ని మీరు ఎక్కడా వినుండరు, ఈ ఇండెక్స్ అన్నది ట్రేడింగ్కి వాడతారు అని. ఈ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి, ఈ యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ గురించి. క్లియర్లీ మీకు చెప్పాల్సింది ఏమంటే, ఇది డిఫరెంట్, అంటే ఇది ఒక డిఫరెంట్ ఇండికేటర్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది మార్కెట్ పడుతూ ఉన్నప్పుడు ఇది రైజ్ అవుతూ ఉంది అనుకోండి, చెప్తున్నాను చూడండి, మీకు స్టాక్ అనేది పడుతూ ఉంది. ఈ ఇండెక్స్ అంటే మీకు ఏడిఎక్స్ అని అర్థం చేసుకోండి. ఈ ఏడిఎక్స్ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ పడుతుంది, ఇక్కడ పెరుగుతుంది అంటే అర్థం ఏమంటే ఇది ఎంత స్ట్రెంగ్త్తో పడుతుందని చెప్పదేమే ఇదండి, అర్థమవుతుంది కదా. ఇది స్టాక్ పడడం ఎంత స్ట్రెంగ్త్తో పడుతుంది మీకు అర్థమవుతుంది కదా. మీకు ఇక్కడ అది బై అండ్ సెల్ సిగ్నల్స్ అయితే చెప్పదండి ఈ ఏడిఎక్స్ అన్నది. ఈ ఏడిఎక్స్ అన్నది స్టాక్ పడుతుంటే అది ఎంత స్ట్రెంగ్త్తో పడుతుంది. మనకు చెప్పాలంటే ఒక స్పీడోమీటర్ లాగా అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు మనం బైక్లో వెళ్తున్నప్పుడు అది మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నామని మనకు స్పీడోమీటర్ చెప్తుందో, అలాగే ఇది స్టాక్ పడుతుంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్తో అది స్టాక్ పడుతుందో చెప్పడానికి ఇది పైకి పెరుగుతూ ఉంటుందండి. అలాగే మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్ పెరుగుతూ ఉంది. స్టాక్ పెరుగుతూ ఉన్నప్పుడు కింద ఏడిఎక్స్ కూడా పెరుగుతూ ఉందండి. స్టాక్ అనేది ఎంత పొటెన్షియల్తో పెరుగుతుంది, ఎంత స్ట్రెంగ్త్తో పెరుగుతుంది అనేది చెప్తుందండి మనకి ఇక్కడ. అర్థమవుతుంది కదండి. స్టాక్ పెరుగుతుంది, కింద ఏడిఎక్స్ పెరుగుతుంది, అంటే పెరుగుతున్న స్టాకు ఎంత స్ట్రెంగ్త్తో పెరుగుతుందో అని చెప్పడం ఈ ఏడిఎక్స్ యొక్క పని. అలాగే ఇక్కడ మనకు స్టాక్ పడుతూ ఉంది, కింద ఏడిఎక్స్ పెరుగుతూ ఉంది. అంటే ఇక్కడ స్టాక్ అనేది ఎంత పొటెన్షియల్తో ఎంత స్పీడ్తో పడుతుందని చెప్పడము ఈ ఏడిఎక్స్ యొక్క పని. క్లియర్ కదా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టాక్ పడుతూ ఉంది, ఏడిఎక్స్ పడుతూ ఉంది. చూసినట్లయితే మీకు ఇక్కడ స్టాక్ పడుతూ ఉంది, కింద మనకు ఏడిఎక్స్ పడుతూ ఉంది. అంటే అర్థం ఏమండి, ఇక్కడ పడుతున్న ట్రెండ్ అన్నది వీక్గా పడుతుంది, అర్థమవుతుందా మీకు. ఇక్కడ పడుతున్న ట్రెండ్ అనేది వీక్, అంటే దాంట్లో స్ట్రెంగ్త్ లేదు, పడే దాంట్లో స్ట్రెంగ్త్ అన్నది లేదు, వీక్గా పడుతుంది, అంటే స్లోగా పడుతుంది. మీరు ఎలా అర్థం చేసుకుంటారన్నది అది మీ ఇష్టం అండి. బట్ ఈ ఇండికేటర్ అయితే ముందే చెప్పాను కదా, కన్ఫ్యూజన్ ఇండికేటర్ అండి. దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే స్ట్రెంగ్త్. స్టాక్ అన్నది పడుతుంటే ఎంత స్ట్రెంగ్త్తో పడుతుందో మనకు తెలియాలండి. మన పొజిషన్ మనం తీసుకోవాలంటే ఆ పొజిషన్ మనం తీసుకున్న పొజిషన్ ఎంత స్ట్రెంగ్త్లో ఉంది, ఎంత స్ట్రెంగ్త్తో పడుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. స్టాక్ పడుతుంది, ఇక్కడ కింద ఏడిఎక్స్ పడుతుంది అంటే దాంట్లో స్ట్రెంగ్త్ లేదు, స్ట్రెంగ్త్ లేకుండా ఫాల్ అవుతుంది అని అర్థం. అలాగే స్టాక్ పెరుగుతుంది, ఏడిఎక్స్ పడుతూ ఉంది, కిందకి స్టాక్ పైకి పెరుగుతుంది, ఏడిఎక్స్ కిందకి పడుతుంది అంటే దాంట్లో స్ట్రెంగ్త్ లేకుండా పెరుగుతుంది అని అర్థం. అర్థమైంది అనుకుంటాను. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఇండికేటరే ఇది, బట్ దాని ఇంటర్ప్రిటేషన్ అంటే మనం అర్థం చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ఇండికేటర్లో. నాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, ఈ ఏడిఎక్స్ అన్నదాన్ని నేను వాడాలి, బట్ నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్నట్లయితే మీకు సింపుల్గా ఇంకొక ఇండికేటర్ చెప్తాను చూడండి. దాని పేరు వచ్చేసి డిఎంఐ అండి. ఈ డైరెక్షనల్ మొమెంటమ్ అనే ఈ ఇండికేటర్ని మీరు యూస్ చేసినట్లయితే ఈ ఏడిఎక్స్కి అయితే ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పచ్చండి. ఈ యొక్క ఇండికేటర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీకు దీని గురించి చేసిన వీడియో యొక్క లింక్ అయితే మీకు దొరుకుతుంది. మీరు ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ ఏడిఎక్స్ని ఇంకొంచెం బెటర్గా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం నేను
నేను ఆల్టర్నేటివ్గా వాడే డిఎంఐ అనే ఒక ఇండికేటర్ గురించి అయితే మీరు తెలుసుకుంటారండి. సో మీకు ఇది అర్థమైతే మీకు ఈ ఇండికేటర్తో అంత అవసరం ఉండదండి. బట్ ఇది అర్థం కాలేదు, ఇది కొంచెం కన్ఫ్యూజన్ అన్నట్లయితే మాత్రం ఈ ఇండికేటర్ గురించి తెలుసుకోండి. సో మీకు అర్థమైనా కూడా తెలుసుకోండి, బట్ తెలుసుకోవడంలో తప్పులేదు. సో ఈ ఇండికేటర్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయండి. బట్ ఈ ఇండికేటర్లో ఏడిఎక్స్ అనేది స్ట్రెంగ్త్ని మాత్రమే ఇండికేట్ చేస్తుందండి. సో మీరు ఈ ఇండికేటర్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఆ వీడియోలోకి వెళ్ళిపోతారండి. సో ఇదండి. సో ఏడిఎక్స్ అన్నది ఇలాగా మనకు స్ట్రెంగ్త్ చెప్తుందండి. సో ఇది బై అండ్ సిగ్నల్ని అయితే బై అండ్ సెల్ సిగ్నల్స్ని అయితే జనరేట్ చేయదు. సో ఇది ట్రెండ్ ఎంత బలంగా ఉంది అని చెప్పడం మాత్రమే ఈ ఇండికేటర్ యొక్క పని అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఒక్కసారి నా ఛానల్లో ఉండే వీడియోస్ని ఒకసారి మీరు చూడండి. నేను చెప్తున్న దాంట్లో నిజాయితీ ఉంది. సో అందరి వీడియోస్ లాగా పేమెంట్ కోసం ట్రై చేయట్లేదు, ఏదో సబ్జెక్ట్ చెప్పాలని ట్రై చేస్తున్నాడు వీడు అని మీకు అనిపించినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీకు ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే వచ్చి లాసెస్ని ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి నా వీడియోని కనుక మీరు షేర్ చేసినట్లయితే ఈ వీడియోస్ చూడడం వల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది, అలాగే వాళ్ళకైతే హ్యూజ్ బెనిఫిట్ అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద వీడియో.